విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడంపై మోహన్ బాబు యూనివర్సిటీకి 15 లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో మీడియాలో వస్తున్న వార్తలపై మంచు విష్ణు ప్రకటన విడుదల చేశారు. ఉద్దేశపూర్వకంగా మీడియాలో ప్రసారం చేస్తున్న నిరాధార వార్తలను నమ్మొద్దని తెలిపారు. ఏపీలో రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల నిధులు మంజూరు చేసింది. మొత్తం 274 రహదారులకు మరమ్మతుల కోసం ఈ నిధులు కేటాయిస్తున్నట్లుగా తెలిపింది. స్టేట్ హైవేస్లో 108 పనులకు 400 కోట్లు, జిల్లా రోడ్లకు 166 పనులకు 600 కోట్లు మంజూరు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. పర్యటనల పేరుతో హడావిడి చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో తమ ఇళ్లకు తాళాలు వేసి అడ్డుకున్నారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రౌండ్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. మంటల్లో చిక్కుకొని 6 సజీవ దహనమయ్యారు. 2 దగ్గుమందులను నిషేధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రీలైఫ్, రెస్పిప్రెస్ టీఆర్ను విక్రయించొద్దంటూ అందులో పేర్కొంది. ఈ 2 దగ్గుమందుల్లోనూ కల్తీ జరిగినట్లుగా గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో క్యాన్సర్ వ్యాధి కూరలు చాస్తుంది. ఆదిలాబాద్లోని రిమ్స్లో 2024 ఏప్రిల్ నుంచి 2025 జూలై వరకు 416 శస్త్రచికిత్సలు జరగడం పరిస్థితిని అద్దం పడుతుంది. నోటి, రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, జీర్ణాశయం, చర్మ క్యాన్సర్తో ఎక్కువ మంది ఆసుపత్రిలో వస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమణలపై గండిపేట రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. నార్సింగ్ పోలీసుల సమక్షంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నెమలినగర్ కాలనీలో ఇప్పటి వరకు 60 గజాలు 5 ఇళ్లను కూల్చివేశారు. తెలంగాణ రైతులు పండించే పత్తిని 100% CCI ద్వారా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర బౌలి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను 110 నుంచి 122కి పెంచినట్లుగా వెల్లడించారు. రైతుల ప్రయోజనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం 100% నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మొబైల్ ఫోన్ల నుంచి సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని రంగాల్లో మేక్ ఇన్ ఇండియాపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ అన్నారు. తమ ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేసిందని, భారత్లో పెట్టుబడులకు ఇదే అత్యుత్తమ సమయమని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. బంగారం ధర రోజుకో సరికొత్త రికార్డును నమోదు చేస్తుంది. మొన్నటి వరకు 10 గ్రాముల ధర 1,00,000 దాటితేనే షాక్ అయ్యారు. తాజాగా 1,25,000 రూపాయల వరకు చేరుకోవడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. భారత ఆటగాళ్లు ICC ర్యాంకింగ్స్లో సత్తా చాటారు. ఆల్రౌండర్ల జాబితాలో జడేజా తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో 12వ స్థానాన్ని చేరుకున్నాడు. కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో నటించిన కాంతారా చాప్టర్ 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంటుంది. ఈ క్రమంలో రిషబ్ శెట్టి తన అభిమానులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశాడు. థియేటర్లకు దైవ వేషాధనలు రావద్దని ఆయన కోరారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.